ఈ రోజు మనం మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి వారి చరిత్ర గురించి తెలుసుకుందాం. అసలు మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి వారు ఎక్కడ వెలిచారు, మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ ఎక్కడ ఉంది, స్వామివారు అక్కడ ఎలా వెలిచారు అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ టెంపుల్ వచ్చేసి కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం రంగాపురం అనే గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలో మంచి పచ్చని ప్రకృతి వనంలో ఉంటుంది. దీనిలో ఏంటంటే స్వామివారు అక్కడ ఎలా వెలిచారు అని అంటే, ఒకరోజు లక్ష్మీ నరసింహస్వామి వారు లక్ష్మీదేవి పాచికలు ఆడుకుంటూ ఉంటారు. అందులో స్వామివారు ఓడిపోతారు. అలా ఓడిపోయినప్పుడు లక్ష్మీదేవి వారు ఏం చేస్తారంటే గట్టిగా నవ్వుతారు. అలా నవ్వడంతో స్వామివారికి విపరీతమైన కోపం వచ్చేస్తారు. కోపం వచ్చేసి తను అలిగి వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళిపోతూ మన యాగంటి దగ్గరికి వచ్చేస్తారు. యాగంటి దగ్గరికి వస్తూ అక్కడ శివయ్య కనిపిస్తారు. అప్పుడు శివయ్య అడుగుతాడు, ఏంటి నరసింహస్వామి ఎక్కడికి వెళ్తున్నావు అనేసి. లేదా నేను కొద్ది రోజులు ఇక్కడే ఉండాలనుకుంటున్నాను అంటాడు. అప్పుడు శివయ్య ఏం చెప్తాడంటే, వద్దు ఇక్కడ వద్దు, దీనికి పక్కనే కొద్ది దూరంలో మద్దిలేరు అనే నది ఉంటుంది, అక్కడ ఉండు, అక్కడ ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి అంటాడు. ఆ కోపాగ్నితో తను ప్రశాంతంగా ఆలోచించి ఆ నది దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడికి వెళ్ళిపోయిన స్వామివారు ఒక ఉడుం రూపంలో వెళ్ళిపోతారు. అక్కడే ఉన్న ఆ మద్దిలేరు గ్రామానికి మోక్షపట్నం అనే ఊరు ఉంటుంది. ఆ మోక్షపట్నం అనే ఊరుకు కన్నప్ప దొర అనే రాజు పరిపాలిస్తూ ఉంటాడు. ఆ రాజుకి ఏంటంటే ప్రతి శనివారం వేటకెళ్ళే అలవాటు ఉంటుంది. అలా ఉన్న దాంట్లోనే ఒక శనివారం రోజు తను కూడా వేటకెళ్తూ ఉంటాడు. అలా వేటకు వెళ్ళి తను వేటాడుతున్న సమయంలో ఈ మంచి ఉడుం కనిపిస్తూ ఉంటుంది. ఆ ఉడుం మంచి అందంగా అట్లా ఆ రాజుని ఆకర్షించేంత ఇదిగా ఉంటుంది. దాన్ని చూసి ఆ రాజు ఏం చేస్తాడు అని అంటే, తన భటులకు చెప్పి ఆ ఉడుముని ఎలా అయినా తీసుకొని రండి అని చెప్తాడు తన భటులకి, అక్కడున్న సైన్యానికి. వెంటనే అక్కడున్న సైన్యాన్ని పట్టుకొని ఆ ఉడుముని వేటాడడానికి వెళ్తారు. అప్పుడు ఆ ఉడుము ఏం చేస్తుందంటే అక్కడి నుంచి వెళ్ళి పుట్టలో దాక్కుంటుంది. అప్పుడు వీళ్ళు ఏం చెప్తారు, వచ్చి సైనికులు వాళ్ళు మాకు దొరకలేదండి అని చెప్తారు. ఆ రోజు రాత్రి కన్నప్ప ద్వారా నిద్రిస్తాడు. తను పడుకున్నప్పుడు తనకి కలలో లక్ష్మీ నరసింహస్వామి వారు కనిపిస్తారు. ఉదయం నీకు ఉడుము రూపంలో కనిపించింది నేనే నీకు ఇప్పుడు కూడా కనిపిస్తున్నాను, నేను ఇలా పుట్టలో ఉన్నాను, నన్ను తీసి ఒక విగ్రహ రూపంలో నన్ను నిల్చోబెట్టు అని చెప్పేసి ఆ రాజుగారికి చెప్తారు. అప్పుడు వెంటనే తన హఠాత్తుగా నిద్రలో వచ్చి చూసి అక్కడే ఉన్న మంత్రికి ఇలా అని చెప్తారు. చెప్పి తెల్లవారుజామునే తన సైన్యాన్నంతా తీసుకొని ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ పుట్టను తవ్వి చూడగా అక్కడే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెలుస్తారనమాట. అప్పుడు దాన్ని తీసేసి అక్కడే స్వామివారిని కూడా ప్రతిష్ఠిస్తారు. ఇలా ప్రతిష్ఠించిన తర్వాత లక్ష్మీదేవి కూడా గరుడ వాహనం పైన మద్దిలేటి దానికి వచ్చేస్తారు. అక్కడ స్వామివారు శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి అవతారంగా వెలుస్తారనమాట. ఇక్కడ ఏంటంటే అక్కడే స్వామివారు మొదటగా అడుగుపెట్టిన పాదాలను ప్రజలు ఇప్పటికీ ఎంతో నమ్మకంతో పూజిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న 56 అడుగుల ఎత్తులో ఉన్న గరుడ స్తంభాన్ని చుట్టూ తిరిగి అక్కడ ఏ మొక్కులైతే మొక్కుతామో అవి ఖచ్చితంగా నెరవేరుతాయో అని ఒక ప్రగాఢ నమ్మకం కూడా అక్కడ ప్రజలందరికీ ఉంది. ఇంకెందుకు చూస్తున్నారు, ఎవరైతే ఈ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని ఇంతవరకు చూడలేదో వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి చూడండి. అక్కడ మనం ఏదైతే కోరుకుంటామో అవి ఖచ్చితంగా నెరవేరుతాయి.